నమస్తే బ్రదర్. నమస్తే. ఎక్కడ మీది? మునుగోడు. మునుగోడు. తెలంగాణ రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు చూస్తూ ఉన్నారు కదా. సో ఇప్పుడు మొన్న చూసుకున్నట్టయితే కవిత కొత్తగా కేసీఆర్ గారికి ఒక లేఖ రాయడం జరిగింది. ఇప్పుడు రాజకీయాల్లో దాని గురించే చర్చ నడుస్తుంది. సో ఎట్లా ఉంది అలా లేఖతో? మరి బీఆర్ఎస్ పార్టీలో ఏదైనా భవిష్యత్తులో ఇబ్బంది కలిగే అవకాశం ఏదైనా ఉండదంటావా పార్టీకి? అలాంటిది ఏం ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రభుత్వం మీద పోరు చేయడం ఇచ్చిపెట్టి కొంచెం ప్రజలలో లేకుండా పోయింది, ప్రశ్నించే తత్వం లేదు కాబట్టి అట్లా ప్రజల నోట్లలో నానడానికి ఈ లేఖను సృష్టించారని నేను అనుకుంటున్నాను. ఎవరు సృష్టించారు అనుకుంటున్నాం? మరి పార్టీలో వాళ్ళ కుటుంబంలో ఉన్న గొడవల ద్వారా ఇది ఇట్లా జరగాలి, బీఆర్ఎస్ పార్టీ ఇట్లా అయ్యిందంట అని చెప్పి ప్రజలు మాట్లాడుకోవాలి అనే ఉద్దేశంతో ఇది క్రియేట్ చేసిరని నేను అనుకుంటున్నాను. అంటే వాళ్ళ పార్టీలో వాళ్ళ దాంట్లో వాళ్ళు చేసుకున్నదే, వాళ్ళ కుటుంబం నుంచి బయటకు వచ్చిన లేఖనే అది. సో మరి బీఆర్ఎస్ పార్టీలో కొత్తగా ఒక ముసలం స్టార్ట్ అయిందని చెప్పేసి అందరూ అనుకుంటా ఉన్నారు కదా. మరి నిజంగా వాళ్ళ మధ్య ఏమైనా అంతర్గత విభేదాలు జరుగుతున్నాయి అనుకుంటున్నాం? ఉండొచ్చు మేబీ. అక్క ఏపీలో జగన్కి షర్మిలకు ఉన్నట్టు మన తెలంగాణలో కేటీఆర్కి కవితకి కూడా ఉండొచ్చు. ఒకవేళ మరి కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీ పెడితే బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో ఎట్లా ఉండబోతుంది? మరి ఏం జరగదు, అంత పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. పార్టీ పెట్టి 6 నెలలు 2 నెలల్లో మూసేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏం జరగదు నాకు తెలిసి. సో చెప్పండి బ్రదర్, ఇప్పుడు మనం తెలంగాణలో ప్రభుత్వ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా ఉంది? పరిపాలన అయితే చాలా చెత్తగా ఉంది. చెప్పిన దానికి చేసేదానికి అస్సలు ఎక్కడా సూట్ అవ్వడం లేదు. అసలు చెప్పిన హామీలు ఒకటి, చేసేది ఒకటి. రాష్ట్రం బాగా అభివృద్ధి అయినది, బాగా బంగారు తెలంగాణ అని చెప్పి బాగా ఏదో ఉంది, ఇంత మనం టాప్లో ఉన్నాం ఆర్థికంగా ఎకనామికంగా అని చెప్పి వచ్చిండు. అని చెప్పి తులం బంగారం అని చెప్పిండు, ఆడవాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళకి తులం బంగారం అని చెప్పిండు. తులం బంగారం ఆ దేవుడు ఎరుగు, కానీ అసలు కళ్యాణ లక్ష్మి చెక్కులే దిక్కులేవు. 2000 పింఛన్ ఏముంది, నేను 4000 ఇస్తా అన్నాడు, అది దిక్కులేదు. ఇంకా రైతులకి రైతు బంధు ఒకటేసారి ఇస్తుంది, నేను 2 సార్లు ఇస్తా. ఊరికి 500 రూపాయలు బోనస్ ఇస్తా, రైతులని ఏం కావాలంటే అది చేస్తా. పొలం లేని వాళ్ళకి, కౌలు పట్టి ఉన్న వాళ్ళకి కూడా సంవత్సరానికి 18,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తా అని చెప్పిండు. దాన్ని ఊసే లేదు. ఏమున్నా మహిళలకు ఆ ఫ్రీ బస్ ఒక్కటి పెట్టిండు. ఆ మగవాళ్ళకి టికెట్ ధరలు పెంచిండు, ఆ బస్సులు తగ్గించిండు. మనం కావాల్సి హైదరాబాద్లో చూస్తున్నాం, కానీ ఈ మన పల్లెటూర్లలో అయితే బాగా బస్సులు తగ్గించేసిండు. మా మునుగోడు ప్రాంతంలోనే గంటకు ఒక బస్సు ఉండేది ఇంతకుముందుకు, ఇప్పుడు 3 గంటలకు ఒక బస్సు అయింది. ఆ ఒక్క బస్సులోనే 200 మంది 250 మంది ఎక్కుతున్నారు. చాలా ఇబ్బందికరంగా ఉంది. టికెట్ తీసుకొని వాళ్ళు ఫ్రీగా ఎక్కుతున్నారు, వాళ్ళు ఇబ్బంది పడడం తప్పు లేదు. మనం టికెట్ తీసుకొని 50 రూపాయలు ఉన్న టికెట్ ఇవాళ 80 రూపాయలు అయ్యింది. తీసుకొని కూడా కూర్చోడానికి లేదు, పరిస్థితులు అస్సలు బాగాలేవు. మరి రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగా లేవు అంటూనే కొత్తగా మిస్ వరల్డ్ పోటీలు అనేది జరుపుతా ఉన్నాడు 200 కోట్లు పెట్టి. దీన్ని ఏ విధంగా చూస్తారు మీరు? నేను దీన్ని అయితే ఖండిస్తున్నాను. మాకే చేనేత కార్మికులకి, మేము చేనేత కార్మిక కుటుంబం, మాకు ప్రభుత్వం నుండి అప్పుడు వచ్చిన లోన్లు ఉన్నాయి. మాకు లోన్లు మాఫీ చేస్తామని చెప్పి రైతులకు మాఫీ చేసినట్టుగా మనకు కూడా మాఫీ చేస్తాం. మాకు చేసే రుణమాఫీ 30 కోట్ల రూపాయలు. తెలంగాణలో ఉన్న పద్మశాలీలందరికీ చేనేత కార్మికులకు ఉన్న లోన్లు 30 కోట్ల రూపాయలు. 30 కోట్ల రూపాయలని August 7 పోయిన సంవత్సరం August 7కు ప్రకటించిండు. మా అన్న పద్మశాలి మీటింగ్ అని చెప్పి ఇక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో మేము పెద్దగా మీటింగ్ పెట్టుకుంటే ఆ రోజు వచ్చి నేను ఒకటే ఈరోజు విడుదల చేస్తున్నాను, డబ్బులు వచ్చేసినాయి అని చెప్పిండు. 10 రోజులలో అవుతుంది ఏమనుకుంటున్నాం. 6 నెలల నుంచి ఇంట్రెస్ట్లు కట్ అవుతున్నాయి, సివిల్ పోతుంది, చేనేత కార్మికులు ఇబ్బందుల పాలవుతున్నారు. కానీ ఆ 30 కోట్లు అయితే ఇంకా రుణమాఫీ కాలేదు. రేవంత్ రెడ్డి ఎక్కినప్పటి నుంచి అంటున్నాడు రుణమాఫీ అయిపోయింది అని చెప్పి. మా గ్రామంలో అయితే, మా మునుగోడు కాన్స్టిట్యున్సీలో ఎక్సెప్ట్ ఇంకా రాజగోపాల్ రెడ్డి ఇంకా చెప్పడంతో ఇక కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు కానీ వీళ్ళు కానీ పాలాభిషేకాలు చేసిర్రు, అన్నీ చేసిర్రు. ఆ రుణమాఫీ అయితే ఇంకా దిక్కులేదు. భారతదేశం గర్వించదగ్గట్టుగా మేము మిస్ వరల్డ్ పోటీలు నిర్వహిస్తున్నాం అని చెప్పేసి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. దీన్ని ఎట్లా చూస్తారు బ్రదర్? ఖజానాలో డబ్బులు లేవని చెప్తూ ఒక దిక్కు ఎంతో మంది చూస్తారు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడినప్పుడు ఎంతో మంది ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. డబ్బులు లేవు, ఏం లేవు, మా దగ్గర ఏం లేదు, అప్పులు ఇస్తే ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకోవేయటం లెక్క చూస్తున్నారు అని చెప్పి ఈరోజు మిస్ వరల్డ్ పోటీలు పెట్టి వాళ్ళకి 30 తులాలు 40 తులాల బంగారం ఇచ్చి అందులో కూడా ఎన్నో అవకతవకలు అయినాయి. వాళ్ళు కూడా ఇప్పుడిప్పుడే వాళ్ళ దేశానికి చేరుకున్నాక మమ్మల్ని వేషల్లాగా చూసిర్రు, మాకు అన్ని ఇబ్బందుల పాలు చేసిర్రు, అది ఇది అని చెప్తున్నారు. ఇప్పుడిప్పుడే చూస్తున్నాం. అది కూడా ఇదైతే తీవ్రంగా ఖండియాలి, ప్రజలందరూ గమనించాలి. ఇప్పుడు పోటీ చేసే పరిస్థితుల్లో లేక గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ప్రజలు తిరగబడతారని చెప్పి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఆపుతున్నారు. గ్రామాల పరిపాలన చక్కగా లేదు, సర్పంచ్ లేడు, ఏం లేడు, ఎన్ని రోజులు అవుతుంది. మంత్రివర్గ విస్తరణ చక్కగా లేదు. మంత్రులను విస్తరణ చేయకుండా అదేదో సొంత స్వలాభాల కోసం ఇవ్వడం ఎందుకు, నాకు నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటా అని చెప్పి, లేకుంటే నేను జరగనియనని చెప్పి ఈయన ఆపుతున్నాడు. అందులో ఉన్న కొన్ని వర్గాల వాళ్ళు ఆపుతున్నారు. మా మునుగోడు నుంచే రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి ఆశిస్తున్నాడు.
ఆయన డైరెక్ట్ బహిరంగ స్టేజ్ల మీదనే చెప్తున్నారు. జానారెడ్డి లాంటి వాళ్ళు పెద్ద మనుషులు నాకు మంత్రి పదవి రాకుండా అడ్డుకుంటున్నారు అని చెప్తున్నారు. ఇక చూడాలి, ఇది వాళ్ళ వరకు అంటున్నారు. మంత్రులు కూడా ఒక్కొక్క హెలికాప్టర్లో తిరుగుతున్నారు. ఒక నెల రోజులకు ఒకసారి చూస్తున్నాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదానికి గురవుతుండే, దాన్ని ఒక షేర్ ఆటో లెక్క ఎప్పుడు తిరగనోళ్ళు కూడా ఇలా దాన్ని ఏదో రాజభోగాలు అనుభవిస్తున్నారు తప్ప ప్రజలకు చేసింది లేదు, ఒరిగింది లేదు. అటో ఇటో కేసీఆర్ పరిపాలనే బాగుండే. యాజ్ ఏ బీజేపీ మెంబర్ అని నేను చెప్తున్నా. నేను బీజేపీకి బీజేవైఎంకి మండల ఉపాధ్యక్షుని. నేను పోల్చితే కేసీఆర్ పరిపాలనే బాగుంది. అంటే ఎందుకు ఏం చేసిండు మరి కేసీఆర్ది చేసింది ఏంటంటే ఆయన అందినే టైంకి, ఆయన చెప్పిన టైంకి అందుతుండే అంతే. పింఛన్ కానీ, ఉద్యోగాలకి జీతాలు కానీ, చెప్పినవి కానీ, కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ అన్నీ చెప్పిన టైంకి అందుతుండే అంతే. ఇట్లా ఎప్పుడు బహిరంగంగా మనం ఆర్థికంగా బలంగా లేము, అప్పులు ఉడతలేవు అని ఇప్పుడు ఎప్పుడు అనలేదు. ఇట్లా ప్రజల మధ్యలో ఇజ్జత్ తీసుకోలేదు ఇన్ని రాష్ట్రాల దగ్గర. ఇప్పుడు ఏదో ఆయన చెప్తున్నాడు, ఏదో మంచిగా అనుకుంటున్నాడు, కానీ అది ఎంతవరకు వాస్తవం ఆయన కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అంటే మరి బీఆర్ఎస్ పార్టీలో అంతర్గతంగా విభేదాలు జరుగుతున్నా, మళ్ళీ పార్టీ నష్టపోయే విధంగా పరిస్థితులు ఉంటున్నా కూడా మరి కేసీఆర్ ముందటికి వచ్చి ఎందుకు మాట్లాడతలేడు? ఇక అది ఆయనకే తెలవాలి. ఆయన ఆరోగ్యం బాగాలేకనో మరి ఏమైందో, వాళ్ళ కుటుంబంలో గొడవలో వాళ్ళ ఎమ్మెల్యేలు ఇన్ని రోజులు ఎంతో మంచిగా చూసుకుని ఎమ్మెల్యేలు పార్టీ మారడమో అది ఎంతవరకు, కానీ కేసీఆర్ కూడా మౌనంగా ఉంటున్నారు. ప్రశ్నించే గొంతు మూగబోయింది. అదే అనుకుంటారు. ఇప్పుడు ఎంతమంది చిన్నవాళ్ళు, ఎంతమంది ఒక ఎమ్మెల్యే పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ప్రశ్నించినా అది రాదు, గట్టిగా ప్రజలలోకి పోదు. కేసీఆర్ లాంటి వాళ్ళే ప్రశ్నించాలి. మరి ఆయన ప్రశ్నించకపోవడం ఎంతవరకు సమంజసం ఆయనకే తెలవాలి. మనం కూడా ఏమంతా చెప్పలేం. రాజకీయంగా ఆయన ఏ ఎత్తుగడతో ఉన్నాడో, రేపు ఫ్యూచర్లో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలన్న ఆలోచననో, వేరే పార్టీతో పొత్తు పెట్టుకోవాలన్న ఆలోచననో, ఇక మరి ఏ విధంగా ఉన్నారో తెలియదు. అంటే మీరేమో చెత్త ప్రభుత్వం అని చెప్పేసి మీరు మాట్లాడుతూ ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గత ఇంకా వచ్చే 10 ఏళ్ళు కూడా నేనే సీఎం ఉంటా అని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. దీని ఏ విధంగా చూడొచ్చు? వచ్చే 10 ఏళ్ళు దేవుడెరుగు. ఎక్కడన్నా ఒక బై ఎలక్షన్ పెట్టి చూడమనండి, లేకపోతే గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఈ టైంలో పెట్టి చూడమనండి. ఇప్పుడు ఈ టైంలో పెట్టినాక ఆయన గ్రామ పంచాయతీ ఎలక్షన్స్లో గెలిచినాక అప్పుడు చెప్పమనండి 10 ఏళ్ళు ఉంటాడని. 10 ఏళ్ళు కాదుగా, అసలు కేసీఆర్ తలుచుకుంటే మధ్యలోనే జరగాలి. కానీ ఎందుకో మరి ఆయన కూడా చేయని, జనాలే తిరగబడతారు, ఈయన పరిపాలన చూసి జనాలే తిరగబడతారు అని చెప్పి ఆగిండి అనుకుంటున్నాను నేనైతే. ఎన్ని సంవత్సరాలు బ్రదర్ నీకు? నాకు 28 సంవత్సరాలు. రాజీవ్ యువ వికాసానికి అప్లై చేసుకున్నాం? చేసుకున్నాం బ్రదర్. ఎంతవరకు చేసుకున్నాం? మేము చేసుకొని అన్నీ అప్లై చేసినాం. చేసుకున్నాక కూడా ఎండి ఆఫీస్లో కూడా తీసుకునే దిక్కు దివానా లేదు. దాన్ని కూడా రాజకీయం చేసి అప్లై చేసుకోమన్నారు, అది చేసుకోమన్నారు, కానీ తీసుకునేది లేదని చెప్పి దానికి కూడా కొంచెం అది ఇది గ్రూప్ వల్ల అది ఇది కొంచెం కాంట్రవర్సీ క్రియేట్ చేయడం వల్ల ఆ ఫామ్స్ తీసుకున్నారు. ఇప్పుడు ఏదో సివిల్ కావాలని ఉంటున్నారు. సివిల్ ఎవరికి ఉంటుందండి? సివిల్ ఎవరికి ఉంటుంది? లోన్లు తీసుకునే వాళ్ళు, ఆల్రెడీ 4 లోన్లు కట్టుకునే వాళ్ళకి సివిల్ ఉంటుంది. ఏ లోన్లు తీసుకొని ఏది తీసుకోకుండా నిన్న మొన్నటి వరకు చదువుకొని ఏదో చిన్న చితక ఏదన్నా చేసుకుందామని చెప్పి వచ్చిన వాళ్ళకి సివిల్ ఎందుకు ఉంటుంది? ఇది కరెక్ట్ కాదు. ఇది సివిల్ పెట్టడం వాళ్ళకేం సివిల్ అంటే కూడా తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే మరి రాష్ట్రంలో ఏ సీఎం చేయనటువంటి విధంగా యువకులను ప్రోత్సహించే విధంగా రాజీవ్ యువ వికాసం పథకాన్ని పెట్టినామని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు చెప్తా ఉన్నారు కదా, ఏం చెప్తుంది? నేను అది వచ్చిందాక నమ్మలేమండి. పైసలు లేవని, ఆర్థికంగా లేవని 1000 కోట్లు ఇస్తా అంటే అది కరెక్ట్ అనిపించట్లేదు. అదేదో పబ్లిసిటీ స్టంట్ కోసం తీసుకొచ్చినట్టుగా ఉంది. ఒకవేళ తీసుకొచ్చినా నమ్మడానికి 50% నమ్మడానికి కారణం ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళకే ఇస్తా, మా కార్యకర్తలకు ఇస్తా అని అన్నాడు కాబట్టి మేబీ ఇస్తుండొచ్చు. గ్రామాలలో ఏంటంటే మన కార్యకర్తలు ఎవరు అప్లై చేసుకున్న వాళ్ళు, ఎందుకంటే చూస్తే 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకున్నారు. మా గ్రామంలో 50 సంవత్సరాలు ఉన్న వాళ్ళు, 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళు, ఆల్రెడీ జాబులు చేసే వాళ్ళు అప్లై చేసుకున్నారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో బాగా కీలకంగా తిరిగి ఒక్క ఇంటిలోనే 10 ఓట్లు 20 ఓట్లు ఉన్న వాళ్ళు ఉన్నారు. మరి మేబీ నాకు తెలిసి వీళ్ళని సెలెక్ట్ చేస్తుండొచ్చు. అసలైన లబ్ధిదారులను పక్కన పెట్టి కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ కోసం కష్టపడ్డ వాళ్ళని చేస్తుండొచ్చు. అంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన ప్రజల పరిపాలన అని చెప్పేసి అంటా ఉన్నారు కదా, మరి ఎట్లనే సాగుతుందా లేకపోతే నియంత పరిపాలన లెక్కన సాగుతుందంట? అసలు పరిపాలన లేదు. నియంత పరిపాలన చేయాలి. అసలు పరిపాలననే లేదు. ప్రజాప్రభుత్వం అన్నారు కానీ పరిపాలనే లేదు. మరి గతంలో కేసీఆర్ గారు ఎలాంటి పనులు చేసిండు బ్రదర్? మరి ఈ రేవంత్ రెడ్డి పరిపాలనతోటి పోల్చుకుంటే కేసీఆరే బెటర్. 40% కేసీఆరే మేలు. మరి వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందని? నేను అయితే బీఆర్ఎస్ బీజేపీ మధ్య హంగ్ వస్తుంది అనుకుంటున్నాను. రెండిట్లలో ఎవరు వస్తారో చెప్పలేము, కానీ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ వస్తాయి. అంటే మొన్న రాసినటువంటి కవిత లేఖలు బీజేపీకి కొంచెం అంటే అనుకూలంగా రాసినట్టు కొంచెం అనిపించింది కదా, మరి బీజేపీకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పి కూడా కేసీఆర్ గారితో కవిత లేఖలు రాయడం జరిగింది. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే తర్వాత రోజుల్లో మరి బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకునే అవకాశం ఏదైనా ఉండొచ్చు అంటారా?
మేబీ ఉండొచ్చు, ఎందుకంటే బీజేపీ ఏ రాష్ట్రంలోనైనా ఏ ఎన్నికల్లో చూసుకున్నా బీజేపీ గెలుస్తూ వస్తుంది. సెంట్రల్లో కూడా పరిపాలన మంచిగా ఉంది. ఇప్పుడు రీసెంట్గా ఈ 10 రోజులు 20 రోజుల నుంచి చూస్తుంది ఏంటంటే మనం 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. మనం జర్మనీని వెనక్కి నెట్టి, జపాన్ వెనక్కి నెట్టి 4వ ఆర్థిక వ్యవస్థగా వచ్చినాం. కాబట్టి మేబీ బీజేపీదే ఫ్యూచర్ అని చెప్పి వీళ్ళు ఏమైనా ఆలోచన చేస్తుండొచ్చు. చెప్పినా చెప్పకపోయినా నేను అనుకునేది ఏంటంటే బీజేపీదే ఫ్యూచర్ అనుకుంటున్నా. మొన్న జరిగిన ఆపరేషన్ సింధూర్ కానీ, మనము శత్రు దేశాలకు ఇచ్చిన మెసేజ్ కానీ, మన రక్షణ వ్యవస్థ ఎగుమతులు కానీ బాగా 120 నుంచి 240% బాగా మనది ఎక్స్పోర్ట్స్ బాగా పెరిగినాయి. మనకు బ్రహ్మోస్ మిసైల్స్కి బాగా గిరాకీ ఉంది. 36 దేశాలు లైన్లో ఉన్నాయి, క్యూ కట్టినాయి. కాబట్టి మేబీ అవి కూడా రేపు ఫ్యూచర్ బీజేపీదే, మళ్ళీ బీజేపీ వస్తుండొచ్చు అని అందరూ అనుకోని. ఆపరేషన్ సింధూర్తో ప్రధాని మోడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు కదా, దీనికి ఏం చెప్తారు? కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తారంటే దేశానికి మేలు జరిగినట్టే. కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తారంటే అది కాంగ్రెస్ వ్యతిరేకిస్తుంది. కాంగ్రెస్ కానీ లెఫ్టిస్ట్స్ కానీ వ్యతిరేకిస్తున్నారు. ఇవన్నీ జరుగుతుందంటే అది దేశానికి మేలు జరిగేది అయి ఉంటుంది కన్ఫామ్. ఇదే రాఫేల్ యుద్ధ విమానాలను ఒకప్పుడు వ్యతిరేకించింది ఇదే రాహుల్ గాంధీ. రాఫేల్లో ఎంత అయింది, రాఫేల్ అవసరమా, మనకి ఇన్ని వేల కోట్లు పెట్టి కొనడం అవసరమా అని. ఇప్పుడు అదే రాఫేల్ మన దగ్గర ఉండడం వల్ల ఎన్ని శత్రు దేశాలు భయపడుతున్నాయి. మన రష్యా నుంచి మనం కొనుగోలు చేసిన S-400 కానీ, సుదర్శన్ చక్ర కానీ, డిఫెన్స్ సిస్టమ్ కానీ ఎంత డిఫెండ్ చేసిందో దేశ ప్రజలందరూ చూసిర్రు. ఎన్నో వీడియోలు ఇన్స్టా ఓపెన్ చేసిన, ఫేస్బుక్ ఓపెన్ చేసిన చూస్తున్నాం. అది ప్రజలకు తెలుసు. రాహుల్ గాంధీ అనుకొని రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డో వీళ్ళు వ్యతిరేకిస్తే వ్యతిరేకం రాదు. కాకపోతే 20% పీపుల్స్ ఏంటంటే ఏం తెలియదు, టీవీలు చూడని వాళ్ళు, చదువుకోని వాళ్ళు ఏమన్నా కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఉండి అప్పట్లో నుంచి ఇందిరమ్మ ఇల్లులు అవి ఇవి అని చెప్పి ఏదో అభయహస్తం అని చెప్పి ఆ ఏజ్ వాళ్ళు 20% పీపుల్ నమ్ముతుండొచ్చు. కానీ 80% పీపుల్స్ ప్రధాని మోడీ వైపే ఉన్నారు.